ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల వేడి పుంజుకుంది. అధికార ప్రతిపక్ష కూటమిలతో ఒక్కసారిగా దద్దరిల్లుతూ ఇక ప్రజల వైపుకు వెళ్తున్నారు. అయితే ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఊహించని ఒక బిగ్ ఉచ్చు దగ్గరికి రాబోతుందా అంటే ఏమో అవుననే సమాధానం కూడా గట్టిగానే వినబడుతుంది. ఇంతకీ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉన్నది బెయిల్ మీద ఉన్నారు. 53 రోజులు జైల్లో రాజమండ్రి సిటీ సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఆరోగ్యం బాగాలేదు అని కారణాలు చూపుతూ ఎట్టకేలకు రెగ్యులర్ బెయిల్ కూడా ఆయనకు లభించింది. ఆ తర్వాత ఇక అదంతా మనకు తెలిసిందే. అయితే తాజాగా చంద్రబాబు కేవలం బెయిల్ పైన నడుస్తున్న తరుణంలో పలు కండిషనల్ బెయిల్స్ అయితే ఈయనకు ఇచ్చడం జరిగింది. చంద్రబాబు గారు ఎప్పుడైతే బెయిల్ మీద బయటకు వచ్చారో కోర్టు కొన్ని పరిధులు పెట్టారు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. అయితే దాన్ని తప్పుతున్నారు అంటూ ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ కోర్టులో కేసు వేయడం, అది ప్రస్తుతం సుప్రీంలో విచారణకు రావడం కూడా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు మెడకు ఉన్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు బెయిల్ రద్దు చేయాలి అంటూ దాఖలైన పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. జస్టిస్ బెల్లా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ఈ విచారణ ఈరోజు మధ్యాహ్నం జరగబోతుంది. చంద్రబాబు కుటుంబం అధికారులను బెదిరిస్తుందని, వెంటనే బెయిల్ రద్దు చేయాలని గత వాదనల సందర్భంగా కోరారు ఏపీ ప్రభుత్వ తరపు నుంచి న్యాయవాదులు. అందుకు సంబంధించిన వివరాలను ఇంటర్లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేసినట్లుగా జస్టిస్ బెలియం త్రివేది అలాగే పంకజ్ మిట్టల్ ధర్మాసనంకు తెలపడం జరిగింది న్యాయవాదులు. అయితే ప్రభుత్వం దాఖలు చేసిన ఐఏపై సమాధానం ఇవ్వాలనుకుంటున్నట్లుగా కోర్టుకు తెలిపారు చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే. దీంతో తదుపరి విచారణ 3 వారాల పాటు గతంలో వాయిదా పడిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ విచారణ ముందుకు వచ్చింది సుప్రీంకోర్టు ముందుకు. చంద్రబాబు కుటుంబం ఒక డైరీ పెట్టి దానిలో అధికారుల పేర్లు రాసుకొని తాము అధికారంలోకి రాగానే వీళ్లపై కఠినంగా చర్యలు తీసుకుంటామని అధికారికంగా ప్రకటనలు చేయడం కండిషన్ బెయిల్ ఇచ్చిన ఉల్లంఘనే. దీన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తరపున న్యాయవాదులు సీరియస్గా తీసుకున్నారు. ఈ పిటిషన్ ప్రధాన ఉద్దేశం ఏమిటని ప్రభుత్వ న్యాయవాదులను జస్టిస్ బెల్లా త్రివేది ప్రశ్నిస్తున్నారు. బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నట్లుగా ముకుల్ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ఏపీ ప్రభుత్వం తరపు నుంచి. ఎందుకంటే ఇచ్చిన బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ పైగా అధికారులను బెదిరిస్తూ రెడ్ బుక్లో ఈ పేర్లు రాసుకున్నాను, అధికారంలోకి రాగానే వీళ్ళు హంతు చూస్తామంటూ డైరెక్ట్గా చెప్పడం, ఇది పూర్తిగా కోర్టు ఇచ్చిన రూల్స్ను దాటడమే అన్నది క్లియర్గా తెలుస్తుంది. దీనిపై వాదోపవాదనలు జరుగుతూ ఈరోజు మరోసారి విచారణకు వచ్చింది. చంద్రబాబు గారి బెయిల్ అయితే రద్దవుతే పరిస్థితులు ఎలా ఉంటాయి? చంద్రబాబు బెయిల్ రద్దవుతే హుటాహుటిన మళ్ళీ ఆయన్ను అరెస్టు చేస్తారు, తదనంతరం మళ్ళీ జైలుకు పంపిస్తారు. ఇప్పుడు ఉన్న బెయిల్ను కూడా లెక్క చేయకుండా నన్నెవడు ఏం చేయలేడులే అన్నట్టుగా చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభుత్వం లేవనెత్తిన ఈ ప్రతి అంశానికి తాము సమాధానం చెప్పలేమని కాస్త సమయం ఇవ్వాలని కోరుతూ దాన్ని నెట్టుకొచ్చే ప్రయత్నం చంద్రబాబు న్యాయవాదులు చేయడం విడ్డూరం. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని గతంలోనే ఆదేశించిన ధర్మాసనం ఇక 3 వారాల తర్వాత తదుపరి విచారణ ఈరోజు ధర్మాసనం ముందుకు రావడం విశేషం. అందరి చూపు ఇప్పుడు స్కిల్ స్కామ్లో చంద్రబాబుకు బెయిల్ ఏమైనా రద్దవుతుందా అనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జస్టిస్ బెల్లా ఏం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ఈ విచారణ ఈరోజు జరుగుతుంది. చంద్రబాబు బెయిల్ మంజూరులో తమ వాదనలు ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయ్యిందని అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ప్రధానంగా పిటిషన్లో పేర్కొంది సిఐడి. మరి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ ఏం జరుగుతుంది? బెయిల్ ఏమైనా రద్దు చేసే అవకాశం ఉంటుందా? చంద్రబాబు గారికి మరిన్ని కండిషన్స్ ఏమైనా పెడతారా? చూడాల్సిందే. ఏదేమైనా ఇది బాబు గారికి పెద్ద ముప్పు లాంటిదే.